వెల్కమ్ టు మీటి న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి బిఎస్ఎల్ గ్రౌండ్ లో ఉన్నాం. కేఎస్పిఎల్ ఏదైతే టోర్నమెంట్ ప్రారంభించారో స్కూల్ లెవెల్ టోర్నమెంట్ కు విశిష్ట స్పందన వస్తుంది. దాదాపుగా కల్వకుర్తి టౌన్ లోని 8 టీంలు పాల్గొన్నాయి. సో మొత్తానికి ఏదైతే విద్యార్థి దిశలో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన సందర్భంగా చాలా వరకు పిల్లల్లో ఒక ధైర్యాన్ని చెప్పుకునే విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళకు పోలీస్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, కేవలం ఎడ్యుకేషన్ మీద పెడుతున్న దృష్టి అంతా వాళ్ళని ఒక్కసారిగా వాళ్ళని ఏదైతే క్రీడల మీద వాళ్ళకు ఆసక్తి కలిగేలా ఏదైతే కేఎస్పిఎల్ ఆధ్వర్యంలో 8 టీంలు పాల్గొన్న సందర్భంలో ఈ రోజు సెమీఫైనల్ స్టేజ్ లో ఉన్నాం. ఇప్పుడు సెమీఫైనల్ చూస్తా ఉన్నాం మనం గ్రౌండ్ లో. దాదాపుగా సెమీఫైనల్ లో మిలీనియం వర్సెస్ శాస్త్ర స్కూల్ ఆడుతున్నారు. ఇందులో ఏ టీం ఈ రోజు గెలుస్తారో వాళ్ళు ఫైనల్ కి వెళ్లే సందర్భం ఉంటుంది. సో మొత్తానికి గట్టి పోటీ ఇవ్వబోతున్న సందర్భం అయితే చూస్తున్నాం. శాస్త్ర స్కూల్ కావచ్చు, మిలీనియం స్కూల్ కావచ్చు, ఈ రెండు కూడా ఒక రెండు టీంల మీద గెలిచి ఈ రోజు సెమీఫైనల్ లో తల్లబడబోతున్న సందర్భం చూస్తున్నాం. మొత్తానికి అయితే గట్టి పోటీ ఉన్నట్టు మనకు అనుకుంటున్నట్టున్నాం. ఇక్కడ చూస్తున్నాం మ్యాచ్ స్టార్ట్ అయిన సందర్భం. దాదాపుగా ఏదైతే వీళ్ళు కేఎస్పిఎల్ సందర్భంలో ఏదైతే టోర్నమెంట్ ఈ రోజు నిర్వహించారో వాళ్ళకు మంచి విశిష్ట స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే మనం కల్వకుర్తి కాకుండా దాదాపు నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ క్రీడలు నిర్వహించి మరింత బలోపేతం నింపాలని క్రీడల పట్ల ఏదైతే వాళ్ళు తీసుకున్న ఆలోచనని బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు తీసుకున్నట్టు ఇక్కడ ఉన్న కల్వకుర్తి పట్టణంలో ఉన్న స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కావచ్చు, చాలా మంది నాయకులు కావచ్చు, యువత కావచ్చు, చాలా ఆసక్తికరంగా క్రీడల పట్ల ఇంకా మరింత పటిష్టం చేయడానికి వీళ్ళు తీసుకున్న ఆలోచన చాలా మంది అభినందిస్తున్నారు. కల్వకుర్తి స్కూల్ ప్రీమియం లీగ్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే స్కూల్ స్థాయిలో ఈ క్రికెట్ను, ఇంకోటి బాల్ ఇది కొత్తగా ఉన్నది, లైట్ టెన్నిస్ బాల్ క్రికెట్. ఎందుకంటే పిల్లలకు కూడా ఒక కాన్సన్ట్రేషన్ తోటి ఒక మంచి షాట్స్ కొట్టే విధంగా బాల్ కూడా సర్కిల్ అవతల పడితే అవుట్. మామూలుగా వేరే మ్యాచ్లలో సర్కిల్ అవతల పడితే 6. అంటే అన్ని 6 కొట్టేది కాదు, 6 కొట్టకుండా ఎట్లా ఆడాలనేది ఇలా అంటే టెక్నిక్ నేర్పే గేమ్, మంచి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకురు. ముఖ్యంగా మా సోదరులు నవీన్ కానీ, కృష్ణ కానీ, భాను కానీ, సంజీవ్ కానీ, మా ప్రశాంత్, ఇలా మా రాజు, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ రేపు కల్వకుర్తి అంటేనే స్పోర్ట్స్కు చాలా నిలయము. ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఒక్క కల్వకుర్తి పట్టణానికే పరిమితం చేయకుండా భవిష్యత్తులో కల్వకుర్తి స్థాయిలో కూడా విస్తరించాలని, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిందా ఖచ్చితంగా ఒక క్రీడాభిమానిగా, క్రీడాకారునిగా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన మా సోదరులకు మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ, మా చిన్నారులందరికీ కూడా, ఎందుకంటే స్కూల్ కదా 10th క్లాస్లో నా పిల్లలందరికీ కూడా వారికి శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా మంచిగా ఆడాలి, ఒక స్పోర్టివ్ దాంతో ఆడి మంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, పార్షాలిటీ లేకుండా ఈ గేమ్స్ సవ్యంగా నిర్వహించాలని కోరుతూ మా సోదరులకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సీజన్ 1 ఈ కార్యక్రమంలో ఈరోజు చివరి రోజు దశకు చేరుకున్నాము. ఈ టోర్నమెంట్లో 8 టీములు పాల్గొన్నాయి. 8 టీములకు లీగ్ కమ్ నాకౌట్ దశ ఆధారంగా టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ టోర్నమెంట్కి చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ చిల్డ్రన్ డే స్పెషల్ ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ 14వ తేదీ నాడు, నవంబర్ 14th నాడు ఈ టోర్నమెంట్ అనేటువంటి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మాకు 8 జట్లు వచ్చినాయి. ఆ 8 జట్లు కూడా చాలా ఆతృతగా, ఉత్సాహంగా పాల్గొన్నాయి సార్ ఈ టోర్నమెంట్లో కూడా. అదేవిధంగా మాకు పిల్లలు కూడా చాలా సహకరించారు. ఈ కల్వకుర్తి కేసీఏ కూడా మాకు సహకరించారు. ప్రతి మ్యాచ్కి అందుబాటులో ఉంటూ, అదేవిధంగా పిల్లలు ఇప్పటివరకు ఇప్పటివరకు టోర్నమెంట్ లేవు కాబట్టి ఈ టోర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క పిల్లగాడు మాకు ఎక్స్పోజ్ అయ్యారు అనమాట. ఆ పిల్లగాడు అదేవిధంగా ఈ టోర్నమెంట్ని మేము ఈ ఇయర్ ఓన్లీ 8 టీమ్స్ చేసినాం కదా, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్కూల్ని తీసుకుంటాము. అదేవిధంగా ఆ స్కూల్స్ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము ఈ మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం సార్. నా పేరు కార్తిక్, నేను శ్రీ చైతన్య స్కూల్, మా పీటీ పేరు సంజయ్ సార్. మేము శ్రీ చైతన్యకి గెలిచి వచ్చాం. మేము కేఎస్పిఎల్ టోర్నమెంట్లో 3 మ్యాచ్లు ఆడి 2 గెలిచాం, 1 గెలిచాం, 2 ఓడిపోయినాం. ఇట్లాంటి టోర్నమెంట్లు ఆడితే మేము నెక్స్ట్ ఇయర్ ఫైనల్కి కూడా వస్తాం. ఫైనల్లో వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా కప్పు కొడతాం. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ దేవాన్స్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ శ్రీ చైతన్య స్కూల్. ఈ కేఎస్పిఎల్ టోర్నమెంట్లో మేము 3 మ్యాచెస్లో 1 మ్యాచ్ గెలిచాం. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకెన్నో పెట్టాలని కోరుకుంటున్నాం.
మా సంజీవ్ సార్ మాకు ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది సంజీవ్ సార్ చేశాడు. ఇంకా ఇలా మంచి ఇంకా బెటర్గా ఆడితే 2% ఛాన్స్ కూడా ఉంది. ఎవరైనా మంచిగా ఆడితే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ రోజు గెలవబోయే మ్యాచ్ రేపు ఫైనల్ జరగబోతుంది. మొత్తానికి చూస్తున్నాం మీటింగ్ న్యూస్. నేను కల్వకుర్తి బిఎస్ఎల్ గ్రౌండ్ నుండి స్పోర్ట్స్.